నమస్తే, వెల్కమ్ టు టీ సెట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, కాలంతో పాటు అలవాట్లు మారుతున్నాయి. మారుతున్న అలవాట్లతో పాటు బోల్డ్ అని డిసీజ్ పుట్టుకొస్తున్నాయి అనమాట. సో అందులో ముఖ్యంగా వయసుతో తేడా లేకుండా వచ్చేది ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి బాగా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి సో అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళలోని మోకాళ్ళ నొప్పులు అనేది ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో తేడా లేకుండా మరి దేనికి వస్తున్నాయి అంటే ఆహారపు అలవాట్లా, లేకపోతే మనం బతుకుతున్న ఎన్విరాన్మెంటా, ఎలాంటి ఎందుకు వస్తున్నాయి అసలు, వాటిని మార్చుకోవడానికి మనం ఏం చేయాలి, వాటిని తగ్గించుకోవడానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మన టాపిక్ తీసుకున్నామండి. టాపిక్ వచ్చేసి మోకాల మార్పిడి శస్త్రచికిత్స కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ కోసం మనకి ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియో ఉన్నారు డాక్టర్ చీఫ్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ మోకాల నొప్పులు అనేది వయసుతో సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నాయి? మోకాళ్ళ నొప్పులు అనేది జనరల్ పాపులేషన్లో తీసుకుంటే 55-60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తాయి మామూలుగా. మోకాళ్ళ నొప్పులకి కారణాలు ఏంటి అని అడిగితే, నెంబర్ 1 వయస్సు, నెంబర్ 2 బరువు. వయసు అంటే మామూలుగా మోకాళ్ళలో లోపల జాయింట్ లోపల బోన్కి మధ్యలో మెత్తటి కార్టిలేజ్ అని ఉంటుంది. అది పచ్చి కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. అది వయసుతో పాటు ఆ కార్టిలేజ్ ఎండిపోవడం జరుగుతుంది, మెత్తబట్టడం జరుగుతుంది అండ్ నారో అవుతుంది జరుగుతుంది. అంటే 10 మిల్లీమీటర్లు ఉండాల్సింది 4 మిల్లీమీటర్స్ 2 మిల్లీమీటర్స్కి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేలో చూస్తే ఇక్కడ ఇది స్టేజ్ 1 మొదట్లో చూసారా, అంటే మోకాళ్ళు బోన్కి మధ్య ఉన్న స్పేస్ తగ్గుతుంది. అలా రాను కార్టిలేజ్ తగ్గిపోతూ ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ చూసారా ఎముక రాసుకుంటున్నాయి. ఎప్పుడైతే ఇట్లా ఎముక రాసుకుందో దాన్ని స్టేజ్ 4 అంటాం ఆర్ గ్రేడ్ 4 అంటాం. సో కాబట్టి మోకాళ్ళు అరగటం అన్నది వయసు ప్లస్ బరువు ఎక్కువ ఉంటే తొందరగా అరుగుతాయి. కాబట్టి ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత అరిగే అరుగుడు ఇప్పుడు స్థూలకాయంలో 40 ఏళ్ళకు కూడా అరుగుడు స్టేజ్ 4 కనబడుతుంది. సో కాబట్టి మోకాళ్ళ అరుగుదలకి వయసుతో ఇప్పుడు సంబంధం లేదు, ఏ వయసులోనే రావచ్చు, కాకపోతే బరువు ఉంటే తొందరగా వస్తాయి. ఎస్ చూస్తున్నారు కదా, మోకాళ్ళ శస్త్రచికిత్స కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి నిర్మోహమాటంగా కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ మన టాపిక్ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స కాబట్టి అసలు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అంటే ఏమిటి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు బేసికల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు మోకాళ్ళు అరగటాన్ని ఆర్థరైటిస్ అంటారు. దాంట్లో ఆర్థరైటిస్లో 2 రకాలు ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు లోపల కార్టిలేజ్ అరిగిపోయి ఎముక రాసుకుంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది జనరల్గా మోకాళ్ళకి ఎక్కువ వస్తుంది, తర్వాత హిప్ జాయింట్స్కి రావచ్చు, తర్వాత ఒక్కోసారి బొటన్ వేలుకి రావచ్చు. వయసు జనరల్గా 50 దాటిన తర్వాత వస్తుంది. రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో సంబంధం లేకుండా బాడీలో ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది అంటే మన బాడీలో ఉన్న సెల్సే మన జాయింట్లో ఉన్న సెల్స్ని వేరే బయట నుంచి వచ్చిన సెల్స్ అని అనుకొని భ్రమపడి వాటిని చెడగొడతాయి, వాటిని నాశనం చేస్తాయి. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అప్పుడు మోకాల్లో ఉన్న కార్టిలేజ్ పాడైపోతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. తర్వాత అది మల్టిపుల్ జాయింట్స్కి వస్తుంది, ఒక మోకాలకి కాకుండా రిస్ట్కి, ఎల్బోకి, షోల్డర్స్కి, హిప్ జాయింట్స్కి అట్లా వస్తుంది. వయసు తక్కువలో వస్తుంది, ఒక్కోసారి 30 ఏళ్ళకే వస్తుంది, ఒక్కోసారి 20 ఏళ్ళకే వస్తుంది. దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అందుకని మీరు కొంతమంది 20-25 ఏళ్ల పిల్లలు కూడా 4 జాయింట్లు పడిపోయి వీల్ చైర్లో వెళ్ళడం చూస్తుంటారు. అది జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో కాబట్టి ఈ 2 ఆర్థరైటిస్లు తేడాలు, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రెండుకి ట్రీట్మెంట్ వచ్చి ఒకటే చివరిలో. మొదట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని సపరేట్గా ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్కి సపరేట్గా ఉంటాయి. కానీ చివరికి వచ్చిన తర్వాత అంటే లాస్ట్ స్టేజ్కి ఇందాక మనం చూసినట్టు స్టేజ్ 4కి వచ్చిన తర్వాత రెండుకి ఒకటే శస్త్రచికిత్స, అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అందరికీ అన్ని వేళలా చేయం. ఓన్లీ స్టేజ్ 4కి వెళ్ళి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులు, ఎక్సర్సైజులు పని చేయకుండా అసలు ఇక దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ పడుతుంది. అది ఇప్పుడు మనం శస్త్రచికిత్స మోకాలు మార్పిడి అనుకుంటున్నాం. ఆల్రైట్. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు కార్టిలేజ్ అంటే ఏంటి డాక్టర్ గారు? కార్టిలేజ్ అంటే ఈ దేవుడు మనకి బేసిక్గా ఇంధనం, కరెక్ట్గా చెప్పాలి తెలుగులో. అంటే ఇప్పుడు ఒక 2 చక్రాలు కానీ 2 బెల్ట్లు కానీ ఒక మెషిన్లో జరుగుతుంటే ఆ రెంటికి మధ్య
ఒక ఇంధనం అని ఒక కార్టిలేజ్ ఇస్తాడు. ఆ ఇంధనం అన్నది కార్టిలేజ్ కింద అనుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు బోన్కి మధ్య స్మూత్గా జరగడానికి కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే పచ్చి కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. ఆ కార్టిలేజీ ఈ బోన్కి మధ్య ఒత్తిడి లేకుండా చాలా స్మూత్గా మనం రోజు కొన్ని వేల సార్లు జాయింట్లు మూవ్ చేస్తాం. ఆ జాయింట్లు మూవ్ చేసే దాంట్లో ఈ కార్టిలేజ్ మనకు ఉపయోగపడుతుంది. అది కార్టిలేజ్. కాబట్టి ప్రతి జాయింట్లోనూ అది ఎల్బో కానివ్వండి, రిస్ట్ కానివ్వండి, ఎముక మధ్య ఉండే మెత్తడి గుజ్జుని కార్టిలేజ్ అంటాం. ఓకే, అంటే వన్స్ అది అరిగిపోయిన తర్వాత లేదా అయిపోయిన తర్వాత కార్టిలేజ్ మళ్ళీ పుట్టడానికి రీజనరేట్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లేదా ఎలాంటి మందులు తీసుకోవాలి? అది ఒక అపోహ. మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. కార్టిలేజ్ ఒక్కసారి అరిగిపోయిన, కార్టిలేజ్ మెత్తబడి పలచబడిన మళ్ళీ కొత్త కార్టిలేజ్ పుట్టడం అనేది ఇంత మటుకు లేదు ఎక్కడ. ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని మందులు ఉన్నాయి. చాలామంది నాకు సార్ పలానా ఇంజక్షన్ చేసుకుంటే గుజ్జు మళ్ళీ వస్తుందంట కదా, పలానా బిళ్ళలు వేసుకుంటే మా డాక్టర్ గారు చెప్పారు, ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు, హోమియోపతి డాక్టర్ గారు చెప్పారు, గుజ్జు కొత్తవి వస్తాయంట కదా, ఆ బిళ్ళలు ఇవ్వండి అంటారు. ఇంత మటుకు ప్రపంచంలో ఎక్కడ కొత్త గుజ్జు వచ్చే బిళ్ళలు లేవు. ఉన్న గుజ్జు బలాన్ని కాపాడటానికి కాండ్రో ప్రొటెక్టివ్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. వాటిని గ్లూకోజమైన్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ కాంబినేషన్లో ఉంటాయి. అవి కొంతవరకు ఉన్న కార్టిలేజ్ని స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేగాని భోజనానికి సంబంధించి పలానా తింటే కార్టిలేజ్ పెరుగుతుంది అన్నది ఇంత మటుకు లేదు. అది ఒక నెంబర్ 1 అపోహ. ఓకే, అండ్ అదేవిధంగా డాక్టర్ గారు ఈ ఆర్థోప్లాస్టీ అంటే ఏంటి? ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ని ఇంకొక సైంటిఫిక్ టర్మ్. ఆర్థ్రో అంటే జాయింట్, ప్లాస్టీ అంటే కొత్తది వేయటం. సో ఆర్థ్రోప్లాస్టీ అంటే కొత్త జాయింట్ వేయటం, అంటే పాత అరిగిపోయిన జాయింట్ తీసేసి కొత్త జాయింట్ వేయటం ఆర్థ్రోప్లాస్టీ అంటాం. ఓకే, మోకాల మార్పిడి శస్త్రచికిత్స అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనం మొదటి 3 స్టేజ్లు దాటి 4వ స్టేజ్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, స్టేజ్ 1 ఇక్కడ, స్టేజ్ 2, ఈ రెండిట్లో ఆపరేషన్ అక్కర్లేదు. స్టేజ్ 3లో కూడా అక్కర్లేదు. స్టేజ్ 4 అంటే బోన్ ఆన్ బోన్, ఇక్కడికి వెళ్ళి ఎముక రాసుకున్నప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈ 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మందులు ఎక్సర్సైజులు పనిచేయవు. జనరల్గా మందులు ఎక్సర్సైజులు మనం తీసుకునే జాగ్రత్తలు మొదటి 2 స్టేజ్లో పనిచేస్తాయి. ఇక 3వ స్టేజ్ నుంచి దాని ఎఫికసీ తగ్గిపోద్ది. కాబట్టి 3వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్ దాకా ఆపరేషన్ గురించి మనం ఆలోచించక తప్పదు. ఇక్కడ 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మందులు పనిచేస్తున్న నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు, స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, మందులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. అది 2 చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అపోహలు ఉన్నాయి, మందులు మధ్యలో ఇంకేదో ఉందని. అది అపోహ తప్ప ఇంకేం లేదు. సో మందులు పనిచేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు. కాబట్టి స్టేజ్ 4 దాకా మందులు పనిచేస్తే మందులతో గడపచ్చు, మందులు ఫిజియోథెరపీతోటి. మందులు పనిచేయట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు, కాళ్ళు వంకరపోయినాయి, నడవటం కష్టంగా ఉంది, ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. సో అది సంగతి. ఓకే, అండ్ అలాగే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనడానికి పేషెంట్లో మనం ఎలాంటి లక్షణాలు చూస్తాం? పేషెంట్లకి మొదటి స్టేజ్లో, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే మోకాళ్ళలో ఒక రకమైన డిస్కంఫర్ట్, అనీజీనెస్, తర్వాత మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే పొద్దున్న లేవగానే కాలంతా టైట్గా పట్టేసినట్టు, తర్వాత రాను రాను మెట్లు దిగుతుంటే నొప్పి రావటం, తర్వాత అప్పుడప్పుడు వాపులు రావటం, ఒక్కొక్కసారి చప్పుళ్ళు రావటం. చప్పుళ్ళు 2 రకాలు. మొదట్లో కొంతమంది మామూలుగా మన చిటికలు పెట్టి ఇట్లా ఇరుచుకుంటే వస్తాయి కదా, అలాంటి చప్పుళ్ళు వస్తాయి మోకాళ్ళ నుంచి. అవి పెద్ద ఇబ్బందికరమైన విషయాలు కాదు. బట్ 4వ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని క్రెపిటస్ అంటారు. అంటే ఇప్పుడు ఎముక రాసుకుంటూ మన పాత డోర్లు మధ్యలో ఇంధనం అరిగిపోతే క్రీకింగ్ సౌండ్ అంటామే, అట్లా ఎముక రాసుకున్నప్పుడు వచ్చే సౌండ్ని క్రెపిటస్ అంటారు. అది డేంజర్ అంటే అది వచ్చిందంటే దాని అర్థం ఇక బాగా అరిగిపోయి చివరి స్టేజ్కి వెళ్ళినట్టు లెక్క. కాబట్టి మోకాళ్ళు అరగడంలో మొదటి నుంచి సిమ్టమ్స్ ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే పొద్దున్న లేవగానే జాయింట్ టైట్గా ఉండటం. 2వది మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం. 3వది అప్పుడప్పుడు తరచుగా వాపులు రావటం. 4వది కాలంతా బండలాగా బరువుగా ఉండటం. తర్వాత పైన తొడ, కింద కాలు పిక్క, కండలన్నీ పట్టేసి లాగినట్టు ఉండటం. ఇవన్నీ మొదట్లో సిమ్టమ్స్. చివరికి వచ్చేసరికి, అంటే 4వ స్టేజ్కి వచ్చేసరికి
కాళ్ళు వంకర వచ్చేస్తాయి, అంటే దొడ్డి కాళ్ళు అంటే, ఎందుకంటే లోపల వైపు అరుగుతుంది ఎక్కువగా జాయింట్, కాబట్టి జాయింట్ వంకర వచ్చేస్తుంది. పేషెంట్కి తెలిసిపోద్ది కాళ్ళు వంకర పోయినాయి సార్ అంటాడు. ఆ తర్వాత కుంటటం మొదలవుతుంది. కుంటారు అంటే దాని అర్థం లోపల గుజ్జు మొత్తం పోయి ఎముక రాసుకుంటున్నట్లు లెక్క. సో ఇవి సిమ్టమ్స్ ఆర్ డిసీజ్ గుణాలు. ఎస్, మోకాల మార్పిడి శస్త్రచికిత్స అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, నిర్మోహమాటంగా కాల్ చేయొచ్చు, మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు, ఒక పేషెంట్ కి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుందని ఎలాంటి సిచ్యువేషన్ లో మనం నిర్ధారించుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? రైట్, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులని వచ్చినప్పుడు సింపుల్ ఎక్స్రే చాలు. ఎంఆర్ స్కాన్లు, సిటీ స్కాన్లు ఏమీ అక్కర్లేదు. 200 రూపాయలు ఖర్చు అయ్యే స్టాండింగ్ ఎక్స్రే, అంటే నిల్చోబెట్టి తీయాలి ఎక్స్రేని, కూర్చోబెట్టి పడుకోబెట్టి కాకుండా నిల్చోబెట్టి. చాలామంది పడుకోబెట్టి ఎక్స్రేలు తీసుకొని వస్తారు, అది సరిపోదు. స్టాండింగ్ ఎక్స్రే బోత్ నీస్ ఏపీ లేటరల్ అని అంటాం, అంటే ముందు నుంచి సైడ్ నుంచి. ఒక ఎక్స్రే చాలు, 200 రూపాయలు 300 రూపాయలు అవుతుంది అంతే. ఆ ఎక్స్రే ప్లస్ పేషెంట్ ఇచ్చే సిమ్టమ్స్ని బట్టి ఆ ఎన్నో స్టేజ్లో ఉందో మనం నిర్ధారించవచ్చు. చివరిలో అంటే ఇంకా బాగా అడ్వాన్స్ అయినప్పుడు కూడా ఎక్స్రే ఒకటే చాలు. ఎంఆర్ స్కాన్ అన్నది మోకాళ్ళ అరుగుడికి ఏ రకమైన ఉపయోగపడదు. అక్కడ ఈ విషయంలో నేను ఇంకోటి చెప్పాలనుకుంటే, కొంతమంది డాక్టర్లు 60 ఏళ్ళు దాటిన పేషెంట్లకి, 70 ఏళ్ళు దాటిన పేషెంట్లకి మోకాళ్ళ నొప్పులతో వస్తే వాళ్ళకి ఎంఆర్ స్కాన్లు తీపిస్తారు. ఏ మాత్రం అవసరం లేదు. అసలు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏ పేషెంట్కి మోకాళ్ళ నొప్పులకి ఎంఆర్ స్కాన్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, అన్లెస్ ఏదన్నా క్యాన్సరు, ఏదన్నా వేరే ట్యూమర్ లాంటిది ఉంటే తప్ప మామూలు మోకాళ్ళ నొప్పులు, ఎక్స్రేలో కనపడుతున్న మోకాళ్ళ నొప్పులకి ఎంఆర్ స్కాన్లు తీయాల్సిన అవసరం లేదు. అది అనవసరమైన పరీక్ష, పేషెంట్కి వ్యయ ప్రయాసాలు అంటే డబ్బులతో కూడిన పరీక్ష. కాబట్టి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎంఆర్ స్కాన్ అవసరం లేదు. ఎవరన్నా డాక్టర్ అడిగితే కూడా మళ్ళీ అడగండి ఎందుకు సార్ అని. అది ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా అసలు మోకాల మార్పిడి చేయాల్సిన పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? మోకాళ్ళ పరిస్థితి రావడానికి కారణాలు 2. నెంబర్ 1 వయసు, నెంబర్ 2 బరువు, మూడోది ఒక్కోసారి యాక్సిడెంట్స్, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయ్యి మోకాళ్ళలో కార్టిలేజ్ దెబ్బతింటది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఫ్రాక్చర్లో మంచి ఫ్రాక్చర్లో చెడ్డ ఫ్రాక్చర్లు ఉన్నాయి. మామూలుగా ఎముక ఇక్కడ ఇరిగింది అనుకోండి మధ్యలో, అది మంచి ఫ్రాక్చర్. ఇదే ఎముక ఎల్బో జాయింట్ అంటే జాయింట్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇరిగింది అనుకోండి, అది చెడ్డ ఫ్రాక్చర్. ఎందుకంటే చెడ్డ ఫ్రాక్చర్ వచ్చినప్పుడు లోపల జాయింట్లో కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది. దాంతో బోల్డ్ అని కొత్త సమస్యలు వస్తాయి, జాయింట్ స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మోకాలు ప్రశ్న ఏంటి మర్చిపోయాను. మోకాలు మార్పిడి చికిత్స ఎప్పుడు చేస్తాను? సో ఫస్ట్ వయసు, రెండోది బరువు, మూడోది లోపల యాక్సిడెంట్ ఏదైనా అయితే యాక్సిడెంట్ వల్ల, ఆ 3 కారణాల వల్ల వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి అంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా మంది భయపడుతూ ఉంటారు కదా ఈ విషయంలో. నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఒక రకంగా అఫోర్డబుల్ సర్జరీ అయింది. అట్లని 10,000 20,000 కాదు. ఇప్పుడు ఇండియాలో కూడా మంచి జాయింట్లు వచ్చినాయి. సో కాబట్టి నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేసిన హాస్పిటల్ని బట్టి దీన్ని బట్టి మినిమమ్ 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది వేసిన జాయింట్లను బట్టి, ఆ హాస్పిటల్ని బట్టి. ఓకే, బట్ మినిమం 1,00,000-1,50,000 కూడా ఇండియన్ జాయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఆల్రైట్. మోకాల మార్పిడి శస్త్రచికిత్స అనే అంశం కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీతో. డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. అండ్ అదేవిధంగా కాల్ ఉన్నారు, డాక్టర్ గారు మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మీ పేరు? సత్యలక్ష్మి. యా, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నాకు ఈ ముఖాలు నడుస్తుంటే కలుపుకుంటున్నాయి సార్, ఇట్లా పడ్డట్లు అవుతుంది. ఎంతమ్మా నీ వయసు? ఎంతమ్మా? 50 ఓకే, నడుస్తుంటే కలుక్కుమంటుంది అంతేనా? కలుపుకుంటే పడ్డట్టు అవుతుందా? అంటే దాని అర్థం లోపల గుజ్జు బాగా అరిగిపోయినట్టమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నొప్పులు నీకు? 3 సంవత్సరాలు అవుతుంది. 3. మరి ఎక్స్రే ఏమైనా తీయించుకున్నావా?
తీపించుకుంటే ఏమని చెప్పారు డాక్టర్ గారు? ఏ స్టేజ్ అని చెప్పారు? అలా బొక్కల అరిగిందని చెప్పి మరి అదే నీకు కలుక్కుమంటూ పడిపోతున్నట్టుండి బొక్కలు అరుగుతున్నాయి 3 ఏళ్ల నుంచి అంటే నీకు డెఫినెట్ గా మోకాళ్ళ ఆపరేషన్ పడే అవకాశాలు ఉన్నాయమ్మా. మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకో, చక్కగా వస్తుంది. నీ వయసు కూడా కరెక్ట్ గా ఉంది. మళ్ళీ కొత్త మోకాలు నీకు చాలా రోజులు పనిచేస్తుంది. శుభ్రంగా ఉంటాయమ్మా. ఓ చక్కగా మళ్ళీ 20 ఏళ్ళు నడుస్తావు, హాయిగా ఉంటాయి. ఏం ఇబ్బంది ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. చేయించుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. అమ్మ గుంజటం అవన్నీ కూడా అరుగుల్లో భాగం. ఓకే, థ్యాంక్ యూ సత్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, అదేవిధంగా ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీలో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? నీ రిప్లేస్మెంట్ సర్జరీలో ఇప్పుడు ఇది తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది మోకాలు అరిగింది మధ్యలో, ఇది కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇంత గుజ్జు ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ హాఫ్ ద 50 మార్కులు పెట్టిన దగ్గర మోకాలు అరిగిపోయింది. సో దీన్ని మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారు. అంటే మోకాలు మొత్తం అరగలేదు, ఎంత స్పేస్ ఉంటే అంత మంచిది. చూడండి ఇక్కడ స్పేస్ ఉంది అంటే దాని అర్థం ఈ లోపల వైపు అరిగింది, బయట వైపు బాగుంది. అప్పుడు అరిగిపోయిన పార్ట్ వరకే తీసేస్తే ఇది చూడండి, దీన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. మొత్తం తీసేసి కొత్త జాయింట్ వేస్తే దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. తేడా కనపడుతుందా మీకు? సో అది కాబట్టి మోకాళ్ళ మార్పిడిలో ముఖ్యంగా 2 రకాలు, ఒకటి పార్షియల్ నీ రీప్లేస్మెంటు, ఒకటి టోటల్ నీ రీప్లేస్మెంటు. రెండుకి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. రెండు కొంతమందిలో చేయొచ్చు, కొంతమందిలో చేయలేము. కాబట్టి మోకాళ్ళ ఆపరేషన్ స్థూలంగా 2 రకాలు, ఒకటి మొత్తం అంటే టోటల్ కీళ్ల మార్పిడి, రెండోది పార్షియల్ కీళ్ల మార్పిడి. ఇది ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఏ సందర్భంలో ఇది చేస్తారు? టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇక్కడ చూసినట్టు మోకాలు మొత్తం అరిగిపోయి కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది చూసారా, జాయింట్ మొత్తం పాడైపోయింది, ఎముక రాసుకుంటుంది. ఇక్కడ ఇంకా అసలు లేదు, సందు కూడా లేదు. ఇలా అంతే కూడా వంగిపోయింది కాలు, చూసారా, ఇదంతా బెండ్ అయిపోయింది. దీన్ని ఎక్స్ట్రీమ్ గ్రేడ్ 4 to 5 ఆర్థరైటిస్ అంటారు. దీన్ని బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటారు. ఇలా వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ తప్ప ఇంకా ప్రపంచంలో ఏ రకమైన మందు కానీ, ఏ రకమైన మంత్రం కానీ, ఏ రకమైన ఇంజెక్షన్ కానీ పనిచేయదు. దీనికి నీ రీప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ అరిగిపోయిన పార్ట్ చెక్కేసి 2 పక్కల స్టీలు ప్లాస్టిక్ వేస్తాం, చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇది అరిగిపోయిన పార్టు. ఈ అరిగిపోయిన పార్ట్ చెక్కేసి ఇక్కడ చూడండి కొత్త జాయింట్ వేసాం. ఇక్కడ ఇటు పక్క స్టీలు, కింద స్టీలు, మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. సో దీన్ని మోకాల్ రిప్లేస్మెంట్ అంటారు. ఓకే అండ్ అలాగే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? ఇది ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు అసలు, అంటే ఎలాంటి పేషెంట్స్ కి? పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది పార్షియల్ నీ రిప్లేస్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు మోకాలు సగం అరిగిపోతే చేస్తాం, బట్ అందరికీ చేయం. అంటే యంగ్ ఏజ్లో, చిన్న వయసు అంటే 40 నుంచి 50 లోపల, లేకపోతే 70 దాటిన తర్వాత ఒక ఏజ్ గ్రూపు. తర్వాత రెండో కంపార్ట్మెంట్ బాగుండాలి, అంటే ఇటుపక్క ఇది మంచిగా ఉండాలి. తర్వాత మూడోది లోపల లిగమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు, ఆ క్రూషియేట్ లిగమెంట్ కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు అంటే కొన్ని క్రైటీరియా ఉన్నాయి, ఆ 3-4 క్రైటీరియా ఫుల్ఫిల్ అయినప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. అండ్ అదే విధంగా నీ క్యాప్ సర్జరీ అంటే? నీ క్యాప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మన వాళ్ళు మోకాళ్ళ రిప్లేస్మెంట్కి ఇంకొక పేరు కింద వాడతారు దాన్ని. బట్ జనరల్గా మాట్లాడుకోవాలంటే ఓన్లీ మోకాలు చెప్ప మారిస్తేనే దాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ, ఇది చూడండి, ఇది మోకాలు చిప్ప. మామూలుగా మోకాలు మార్చినప్పుడు పైన ఈ అరిగిపోయిన ఎముకలో తొడెముక, కాలెముక మటుకే మారుస్తాం, మోకాలు చిప్పని మార్చాం. బట్ కొన్ని ప్రపంచంలో కొంతమంది మోకాలు చిప్పను కూడా మారుస్తారు లోపల. బట్ మన ఇండియాలో ఎక్కువ 70% మోకాలు చిప్ప మార్చాం. కొన్నిసార్లు మోకాలు చిప్ప వెనకాల మటుకే అరిగిపోతుంది. అప్పుడు ఇదేమి మార్చకుండా మోకాలు చిప్ప మారిస్తే దాన్ని మోకాలు చిప్ప మార్పిడి అంటారు. కానీ మన ఇండియాలో, మన తెలుగుదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో
మోకాలు చిప్ప మార్పిడి అంటే మోకాలు మార్పిడి కింద లెక్క. ఆల్రెడీ అది సంగతి. జనరల్గా అందరూ అనుకునేది అది, మోకాలు చిప్ప మార్పిడి, మోకాలు మార్చడం. ఆల్రెడీ కాల్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో 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 దామోదర్ గారు చెప్పండి, గుంటూరు నుంచి. అవును సార్. చెప్పండి సార్. మా ఊరే, గుంటూరు మా ఊరే. నేను చదువుకుంది, నేను పెరిగిందంతా గుంటూరులోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. ఇది మా అమ్మగారి గురించి కనుక్కుందామని చేశాను సార్. చెప్పండి. 60 సంవత్సరాలు ఉంటాయండి. అయితే బండి మీద నుంచి వెళ్తా కొంచెం స్కిట్ అయి పడిపోయారు. అప్పటి నుంచి కొంచెం మోకాళ్ళంతా వాపుగా రావటం. హాస్పిటల్కి వెళ్ళాం, ఎక్స్రే తీపిచ్చాం. ఆ జాయింట్లు ఏంటంటే ఇంజక్షన్ చేశారు సార్ మోకాలకి. ఒక 1 month 2 months బాగానే ఉంది. తర్వాత నుంచి మళ్ళీ బ్యాక్ మళ్ళీ. ఇప్పుడు స్కూటర్ నుంచి పడ్డప్పుడు ఫ్రాక్చర్స్ ఏమైనా వచ్చినాయి అన్నారా? లేదు సార్. లేదు సార్. లేదు. ఈ స్కూటర్ నుంచి పడక ముందు మోకాళ్ళ నొప్పులు ఏమైనా అనేదామా? లేదండి, అస్సలు లేవు. ఓన్లీ స్కూటర్ నుంచి పడ్డ తర్వాతే స్టార్ట్ అయింది. అవును సార్. ఓకే. సో ఇది లోపల బహుశా కొంత వాపు ఉండి ఉంటుంది, కార్టిలేజ్ కొంచెం దెబ్బతిని ఉంటుంది. తర్వాత సైనోవైటిస్ అని జాయింట్ లోపల లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ కూడా కొంత వాపు వచ్చి ఉంటుంది. కాబట్టి వీటి వల్ల ఫస్ట్ ఎక్స్రేలో ఎంతవరకు అరిగిందన్నది తెలుసుకుంటే మంచిది. చెప్పారా ఏమన్నా అరిగిపోయిందని? ఎక్స్రేలో అంటే మోకాళ్ళు అరిగిపోయిందని చెప్పారు సార్. అరిగిపోయిందని చెప్పారా? ఏ స్టేజ్ చెప్పారా? ఆపరేషన్ పడుతున్నారు. మరి ఇంకైతే సరే, 60 ఏళ్ళు మోకాళ్ళ ఆపరేషన్ పడుద్దంటే చేయించుకోండి. ఎందుకంటే ఇక తాస్తారం చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఏ రకమైన మందులు ఇందా నేను చెప్పినట్టు ఇంజక్షన్లు పనికిరావు. ఆపరేషన్ భయపడి ఇంజక్షన్లు చేయించుకోవద్దు. ఇంజక్షన్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ, ఒక్కోసారి చీమ్ పడుతుంది. సో శుభ్రంగా ఆపరేషన్ చేయించుకోండి, చక్కగా మంచిగా వస్తుంది రిజల్టు. అందులో 60 అన్నది కరెక్ట్ వయసు. మళ్ళీ ఆమెకు శుభ్రంగా 20-25 ఏళ్ళు ఆ మోకాళ్ళ మీద నడుస్తుంది. థ్యాంక్ యూ దామోదర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అదేవిధంగా హైఫ్లెక్స్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే? హైఫ్లెక్స్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే స్పెషల్గా ఏం లేదమ్మా. కాకపోతే మోకాళ్ళు ఆపరేషన్లు చేసి మొదలెట్టిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి జాయింట్లో మూమెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. మొదట్లో ఆపరేషన్ చేసినప్పుడు 90-100 degrees దాకా మడత వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 120-130 degrees దాకా వస్తుంది. నార్మల్ జాయింట్ 140 degrees దాకా మడత వస్తుంది ఆపరేషన్ లేకముందు. కాబట్టి కొన్ని జాయింట్లు స్పెసిఫిక్గా హైఫ్లెక్స్ అంటే మోకాలు మడత పెట్టేదానికి వీలుగా కొన్ని డిజైన్ చేశారు. కానీ ఆ డిజైన్ వల్ల కంటే కూడా మోకాలు ఫ్లెక్సిబిలిటీని బట్టి, ఆపరేషన్ చేసే టెక్నిక్ని బట్టి మోకాలు మడతలు ఉంటాయి. కాబట్టి మోకాలు హైఫ్లెక్స్ నీ రిప్లేస్మెంట్ అని స్పెషల్గా ఏమి ఉండదు. కాకపోతే సర్జికల్ టెక్నిక్ని బట్టి, ఆ పేషెంట్ మోకాళ్ళ ఆపరేషన్ ముందు ఉన్న మూమెంట్ని బట్టి డెఫినెట్గా కొంత ఫ్లెక్షన్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తర్వాత రోబోటిక్స్తో చేస్తే హై ఫ్లెక్షన్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ. ఎందుకంటే ఇన్సిషన్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్ మొబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హైఫ్లెక్స్ నీ రిప్లేస్మెంట్ అనేది ఒక స్పెషల్ గ్రూప్ కాదు. కాకపోతే మనం మోకాళ్ళ ఆపరేషన్ చేసిన పద్ధతిని బట్టి, పేషెంట్ ఎక్సర్సైజ్ చేసిన పద్ధతిని బట్టి ఆల్మోస్ట్ 120 నుంచి 130 డిగ్రీల దాకా ఇప్పుడు వస్తుంది, మడత వస్తుంది. ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు మోకాళ్ళు ఇందాక మనం చూసుకున్నట్టు ఇవి ఇంప్లాంట్స్. ఇప్పుడు ఇంప్లాంట్స్ అంటే ఏం లేదు, లోపల వేసే రకాలు జాయింట్లు. ఈ జాయింట్లలో రకరకాలు ఉంటాయి. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఇది ఉంటుంది. బట్ మోస్ట్లీ 80% ఆఫ్ ది జాయింట్స్ ఆ మెటల్ అంటే పైన ఫేమర్తో వేసేదాన్ని కోబాల్ట్ క్రోమ్ అంటారు. దీన్ని అంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, తుప్పు పట్టదు. చాలామంది అడుగుతుంటారు తుప్పు పడతాయని. తర్వాత కింద ఇది కూడా కోబాల్ట్ క్రోమ్. ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ని హై డెన్సిటీ పాలిఎథిలిన్ అంటారు. అంటే ప్లాస్టిక్ బట్ హై డెన్సిటీతో ఉంటుంది, క్రాస్ లింక్డ్ పాలిఎథిలిన్ అంటారు దాన్ని. సో కాబట్టి మోస్ట్లీ ఇది. తర్వాత వీటిలో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, జిర్కోనియం నైట్రేట్ అని, తర్వాత నైట్రోబియం ఆక్సైడ్ అని, కరెక్ట్గా చెప్పాలంటే ఆక్సీనియం అని, తర్వాత సెరామిక్ జాయింట్స్ అని కొన్ని ఉన్నాయి. బట్ అవన్నీ 20% కూడా వాడాం. మోస్ట్లీ వాడేవి స్టెయిన్లెస్ స్టీలు, కోబాల్ట్ క్రోమ్ జాయింట్స్.
ఎస్, చూస్తున్నారు కదండి, మోకాలు మార్పిడి శస్త్రచికిత్స కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి నిర్మోహమాటంగా కాల్ చేయండి, డాక్టర్ గారు మాట్లాడతారనమాట. అలాగే మీ సందేహాలను నివృత్తి కూడా చేస్తారు. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మినిమల్ ఇన్వెన్సివ్ సర్జరీ అని వింటున్నాం, అసలు అంటే ఏంటి అది? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది ఒకప్పుడు వచ్చి అది ఫ్యాషన్ అయిపోయి మళ్ళీ పోయింది. ఇప్పుడు మామూలుగా డ్రెస్సుల్లో వాటిలో ఫ్యాషన్స్ ఉన్నట్టే ఈ జాయింట్ రిప్లేస్మెంట్లు, ఈ శస్త్రచికిత్సలో ఫ్యాషన్స్ వస్తుంటాయి. కొన్ని తట్టుకొని నిలుస్తాయి, కొన్ని పోతాయి. మినిమల్ ఇన్వేజివ్ అనేది ఒకప్పుడు అంటే ఇన్సిషన్ తగ్గించి ఆపరేషన్ చేయడం అనేది అయ్యేది ఒకప్పుడు. బట్ దానివల్ల బోల్డ్ కాంప్లికేషన్స్ వచ్చి ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ అనేది అసలు ఆపరేషన్ లేవు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది మినిమల్ ఇన్వేజివ్, అంటే కీ హోల్ సర్జరీ. కీ హోల్ సర్జరీ అనేది జాయింట్ రిప్లేస్మెంట్ కోసం. అది స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే లోపల మెనిస్కస్, కార్టిలేజ్ కానీ ఏమైనా దెబ్బతింటే వాటిని స్పోర్ట్స్ ఇంజురీస్లో ఆర్థ్రోస్కోపీ చేసి వాటిని రిపేర్ చేస్తారు. అది కీ హోల్ సర్జరీ అంటారు. దాని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనుకోవచ్చు. కానీ మోకాలు అరిగిన తర్వాత మోకాలు మార్పిడికి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది లేదు. ఒకప్పుడు చేసేవాళ్ళు, బట్ దానివల్ల లాభం కంటే నష్టాలు ఎక్కువయి కాంప్లికేషన్స్ వచ్చి అలైన్మెంట్ పాడైపోయి తొందరగా జాయింట్లు లూజ్ అయిపోవడం జరగడం వల్ల ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్న ఫ్యాషన్ పోయింది. కాబట్టి ఏ డాక్టర్ అయినా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేసి నీ మోకాలు మారుస్తానంటే నమ్మద్దు. ఓకే, ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా కాన్సెప్ట్ ఉంటుందా డాక్టర్? అది ఒకప్పుడు ఉండేది నీ రిప్లేస్మెంట్ సర్జరీలో కూడా, బట్ ఇప్పుడు లేదు. అది ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ప్రూవెన్ నాట్ టు బి ఎఫెక్టివ్. అంతేకాకుండా దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి కాంప్లికేషన్స్ వచ్చే సర్జరీ మనం చేయకూడదు. ఓకే, కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. హలో 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 నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్, నాకు యాక్సిడెంట్ అయింది, ఒక 10 years అయింది. అదేమైందంటే నాకు పైన తొడ దగ్గర బోన్ కట్ అయింది, దానికి ఆపరేషన్ చేశారు. అదేమై వాళ్ళ కాళ్ళు ఒక 1 month అట్లే పెట్టుకోమని చెప్పారు. అది ఇప్పుడు కాలు బెండ్ కావడం లేదు. అంటే కాదు, ఇప్పుడు తొడలో ఎముక ఇరిగిందా లేకపోతే తుంటి జాయింట్ లో ఇరిగిందా? తొడ సార్, తొడ ఇరిగింది. అంటే ప్లేట్ వేసారా, రాడ్ వేసారా? రాడ్ వేసారు సార్. రాడ్ వేసారు. ఎన్నాళ్ళ కింద సార్? 3 months. ఇది 10 years అయింది సార్. 10 years అయింది. అవును సార్. ఓకే, మరి దాంతో ఇప్పుడు మోకాలు మడతారా? అట్లా లేదు సార్, మోకాలు మడతారు. మళ్ళీ రెండోసారి ఆ బోన్ కట్ అయిపోయింది మోకాల మీద. ఓకే ఓకే. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నీకు మోకాలు మడత అస్సలు లేదా? లేదు సార్, లేదు సార్. ఎంత 10 degrees కూడా లేదా? ఏ మాత్రం లేదు సార్. కానీ వాళ్ళు కాదు పోదు అన్నారు. ఓకే, అర్థమైంది. నీ వయసు ఎంత మా ఆనంద్? సార్ ప్రెసెంట్ వచ్చి 43 సార్. 43. ఓకే, అంటే నీ మోకాలు 43కి మోకాలు నొప్పే లేదుగా నీకు? సార్ నొప్పేం లేదు. నొప్పే లేదు. ఓకే, ఈ 10 ఏళ్ల పాటు మోకాలు మడత రాలేదంటే ఇంక ఇప్పుడు మోకాలు మడత వచ్చే ఆపరేషన్లు ఏమి లేవు. అది ఏం చేసినా రాదిక. నీ భవిష్యత్తులో అంటే ఇంకా 10-15 ఏళ్ళ తర్వాత మోకాలు అరిగి మోకాలు మీద నొప్పి వస్తే అప్పుడు మోకాలు మార్చి కొత్త మోకాలు వేసుకోవచ్చు. కానీ జనరల్గా మోకాలు అట్లా స్ట్రైట్ అయిపోయినప్పుడు అరగదు, అది అట్లానే ఉండిపోద్ది, నొప్పి ఉండదు, ఇంకా మడత కూడా రాదు. కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, క్వాడ్రిసెప్స్ ప్లాస్టీ అని, ఈ తొడ మజిల్ని లెంగ్త్ చేసి మోకాలు మడత పెట్టే పద్ధతులు ఉన్నాయి. బట్ దాంట్లో పెద్దంత సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి నువ్వు 10 ఏళ్ల నుంచి ఈ మోకాలు స్ట్రైట్గా నడవటం అలవాటైపోయింది. కాబట్టి నా సలహా అలానే నడువు, అనవసరమైన ఆపరేషన్లు చేయించుకొని కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ. సో డాక్టర్, ఈ ఇంప్లాంట్స్ లో రకాలు ఉంటాయా? లైక్ అంటే ఆడవాళ్ళకి వేరేగా, మగవారికి వేరేగా, లేదా వయసును బట్టి, చేసే పనిని బట్టి? ఒకప్పుడు అది కూడా వచ్చింది, అది కూడా ఒక ఫ్యాషన్, అది కూడా వచ్చి వెళ్ళిపోయింది. జెండర్ స్పెసిఫిక్ నీస్ అంటారు. దానికి వెనకాల ఉన్న రేషనల్ ఏంటంటే ఆడవాళ్ల ఎముకలు మగవాళ్ళ ఎముకల్లో తేడాలు ఉన్నాయి డయామీటర్స్ లో. కాబట్టి ఒకే సపోజ్ size 3 ఇంప్లాంట్, అదే ఇంప్లాంట్ ఆడవాళ్ళకి పెడితే కొంచెం ఇంప్లాంట్ పెద్దదిగా ఉంటుందని చెప్పి ఒక కంపెనీ వాళ్ళు జెండర్ స్పెసిఫిక్ తీసుకొచ్చారు. అది కొన్నాళ్ళ పాటు ఉంది, బట్ దానివల్ల పెద్ద ఉపయోగాలు ఏం కనపడలేదని చెప్పి లిటరేచర్లోను పేపర్స్లోనూ వచ్చింది, అంటే రీసెర్చ్ పేపర్స్లో. కాబట్టి అది ఇప్పుడు పెద్దగా వాడట్లేదు జెండర్ స్పెసిఫిక్. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళకి స్పెషల్గా ఒక నీ అని ఉండేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి నీ జాయింట్ ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు. మనుషుల్ని బట్టి, పెద్ద చిన్న మనుషుల్ని బట్టి, ఆడ మగ బట్టి ఇంప్లాంట్ మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఏ వయసు వారికి మోకాళ్ళ శస్త్రచికిత్స చేయొచ్చు అంటారు డాక్టర్? ఒకప్పుడు 60 ఏళ్లు దాటితే తప్ప మోకాళ్ళ ఆపరేషన్ చేయడానికి లేదు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, మీ మోకాళ్ళు అరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇందాక అనుకున్నట్టు మనం జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి
స్టేజ్ 4 కరిగిపోద్ది, అప్పుడు వాళ్ళకి చేయక తప్పదు. కాబట్టి మీ వయసు కంటే మీ మోకాళ్ళ వయసు ముఖ్యం అని చెప్తాను నేను. కొంతమంది 40 ఏళ్ళకి వస్తారు, వాళ్ళకి ఆల్రెడీ స్టేజ్ 4 ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తానంటే మీ వయసు 40 కానీ మీ మోకాలు 60 ఏళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి మోకాల వయసు ముఖ్యం. కాబట్టి 20 ఏళ్ల నుంచి 95 ఏళ్ల దాకా చేసుకోవచ్చు ఆపరేషన్. వయసుతో సంబంధం లేదు, ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 90 ఏళ్ళు వచ్చినా కూడా బ్రహ్మాండంగా దేహదారుఢ్యంగా ఉండి అన్ని సిస్టమ్స్ బాగా పనిచేస్తుంటారు. నేను ఆపరేట్ చేసిన పేషెంట్ 95 ఇయర్స్ ఓల్డెస్ట్ ఇండియాలో. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు 103 ఇయర్స్కి చేశాను. పేషెంట్ బ్రహ్మాండంగా ఉన్నాడు, టెన్నిస్ ఆడుతున్నాడు. సో కాబట్టి అలాంటి వ్యక్తులు చేయొచ్చు. కాబట్టి క్రోనలాజికల్ ఏజ్ కంటే ఫిజియలాజికల్ ఏజ్ ముఖ్యం. అంటే మీ నిజమైన వయసు అది కరెక్ట్, నెంబర్ 1, 2, 3, 4 కాదు. మీ దేహం దారుఢ్యాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఎంత వయసు అని చూసుకొని ఏ వయసు అయినా 20 నుంచి 90 దాకా చేసుకోవచ్చు. ఎస్ మోకాల మార్పిడి శస్త్రచికిత్స కోసం వింటున్నాం కదండి, చెప్తున్నారు డాక్టర్ గారు. సో మీకు ఈ టాపిక్ పైన ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు దీనిలో అంటే లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీ అనేది వచ్చిందంట. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు, ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు? ఇది రోబోటిక్స్ అంటే స్క్రీన్ మీద కనబడుతుంది. రోబోటిక్ సర్జరీ అన్నది గత 10 ఏళ్ల నుంచి వచ్చిందండి. ఇప్పుడు రోబోటిక్స్ అన్నది మొదట్లో జనరల్ సర్జరీలో వచ్చినాయి, తర్వాత యూరాలజీలో వచ్చింది, గైనకాలజీలో వచ్చినాయి, ఆర్థోపెడిక్స్లో కొంచెం లేట్గా వచ్చినాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు రోబోటిక్స్ లేటెస్ట్. అంటే రోబోటిక్స్తో చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంకా దానికి తిరుగులేదు అన్న మాట లేదు, అది తప్పు. రోబోటిక్స్ వల్ల కొంత ఉపయోగం ఉంది. ఏంటి ఉపయోగాలంటే నెంబర్ 1 ప్రెసిషన్, అంటే జాయింట్ కట్స్ అయినా కరెక్ట్గా ఉంటాయి. సో సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటే నొప్పులు తక్కువ ఉంటాయి ఇమీడియట్ ఆపరేషన్ తర్వాత. అదొక 2వ అడ్వాంటేజ్. 3వ అడ్వాంటేజ్ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్ బెండింగ్ ఎక్కువ చేస్తాడు మొదట్లో, కాబట్టి పేషెంట్ బెండింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రకమైన ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రోబోట్తో ఆ ఖచ్చితత్వం, తర్వాత బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. వాటి వల్ల ఉపయోగాల వల్ల రోబోటిక్స్ ఇప్పుడు పాపులరైజ్ అయింది. ఇప్పుడు అమెరికాలో వాటిలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ జాయింట్లు రోబోటిక్స్తో చేస్తున్నారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా రోబోటిక్స్ చాలా ఎక్కువ చేస్తాం. కానీ రోబోటిక్స్తోనే చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, రోబోటిక్స్ చేయకపోతే బాగోదన్న క్వశ్చన్ కరెక్ట్ కాదు. రోబోటిక్స్ లేకుండా మాన్యువల్గా కూడా అంత బాగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఆ రోబోటిక్స్తో వచ్చిన మార్జినల్ అడ్వాంటేజెస్ పేషెంట్ కావాలన్నా డాక్టర్ పేషెంట్ మధ్యలో అవగాహన ఉన్న రోబోటిక్స్తో చేయించడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉన్నాయి. డెఫినెట్గా ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మొదటి 2 రోజులు 3 రోజులు పేషెంట్లు చాలా నొప్పి అంటారు. రోబోటిక్స్తో చేసుకున్న వాళ్ళకి, మాన్యువల్గా చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా నొప్పి తక్కువ ఉంటుంది. రీసెర్చ్లో కూడా బయటపడింది. మా దగ్గర కూడా మేము చాలా చేస్తాం. నాకు మొదటి రోజు పోస్ట్ ఆపరేటివ్ డే రోబోటిక్స్తో చేసిన వాళ్ళకి మామూలుగా చేసిన వాళ్ళకి తేడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఒక కట్ చేసినప్పుడు లోపల ఇన్ఫ్లమేటరీ అంటే వాపు వల్ల వచ్చే కెమికల్స్ రోబోటిక్స్లో తక్కువ వస్తాయి. కాబట్టి మీకు నొప్పి తక్కువ ఉంటుంది మొదటి 2-3 డేస్. అండ్ ఇంప్లాంట్స్ కూడా రకరకాల మెటీరియల్ తో తయారు చేస్తారని విన్నాం. సో ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు? మోస్ట్లీ కోబాల్ట్ క్రోమ్ తోనే చేస్తారు. తర్వాత కొన్ని టైటానియము, కొన్ని ఆక్సినియము, కొన్ని జిర్కోనియము అట్లా వేరే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా చాలా హార్డ్లీ 5% ఆఫ్ ద థింగ్స్. మెజారిటీ కోబాల్ట్ క్రోమ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్, ఆ మధ్యలో వేసేదాన్ని హైలీ క్రాస్ లింక్డ్ పాలిఎథిలిన్ అంటే ప్లాస్టిక్. ఓకే. అండ్ సాధారణంగా ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే చేయాల్సిన రీతిలో మంచి హాస్పిటల్లో మంచి అనుభవం ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే ఏ కాంప్లికేషన్ రాకుండా బయటపడితే, పేషెంట్ దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే, అంటే ఎక్సర్సైజ్ చేసి దాన్ని అబ్యూజ్ చేయకుండా వాడుకుంటే ఇప్పుడు ఈజీగా 20 ఏళ్ల పైన వస్తుంది మోకాళ్ళు. ఇప్పుడు నేను చేసిన మోకాళ్ళ ఆపరేషన్లే ఇప్పుడు నేను ఆంధ్ర వచ్చి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టి ఇప్పటికి 24 ఏళ్ళు అయింది. 1999లో వచ్చాను. నేను 99లో చేసిన మోకాళ్ళు ఇంకా శుభ్రంగా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను వేరే చోట చూడక్కర్లా, నా పేషెంట్లే నేను చెప్పగలను. సో బాగా చేసి కరెక్ట్గా వాడుకుంటే 20 ఏళ్ల పైన వస్తుంది. పాత రోజుల్లో లాగా 5 ఏళ్లలో ఫెయిల్ అవుతాయండి, 10 ఏళ్లలో ఫెయిల్ అవుతున్నాయి అనేది చాలా సత్యదూరం. అలా ఫెయిల్ అయినట్టు దాని అర్థం పేషెంట్ అన్నా సరిగ్గా చూసుకోలేదు, డాక్టర్ అన్నా సరిగ్గా చేయలేదు. సో ప్రాపర్లీ డన్ ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ రేట్ 98% అండ్ 20 years పైన పనిచేస్తాయి.
ఓకే. అండ్ అదేవిధంగా ఈ ఇంప్లాంట్స్ను మనం సర్జరీ చేసి ఫిక్స్ చేసిన తర్వాత రిజెక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి డాక్టర్ గారు? ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అది రిజెక్షన్ అన్న మాట చాలా తప్పు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ లో ఒక్క దాంట్లోనే రిజెక్షన్ అన్న మాట వాడతాం మనం. జాయింట్ రిప్లేస్మెంట్ లో రిజెక్షన్ అనేది ఉండదు. కాకపోతే మనం ఫారిన్ బాడీ వేస్తున్నాం ఇక్కడ, అంతే కదా. స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్ మన బాడీలో ఉన్నవి కాదు అవి జనరల్గా. కాబట్టి ఫారిన్ బాడీ వేసినప్పుడు కొంతమందికి ఇమ్యూన్ కెపాసిటీ తక్కువ ఉంటే, అంటే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు, అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు కానీ, స్టీరాయిడ్ మందులు వాడుకునే పేషెంట్లు కానీ, ఇట్లాంటి ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అంటే ఈ ఫారిన్ బాడీని తట్టుకునే శక్తి తక్కువ ఉండి దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్ రిజెక్షన్ అనడానికి లేదు, అది ఒక వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. కాబట్టి ఇంప్లాంట్ నాకు రిజెక్ట్ అయింది సార్, నాకు సూటబుల్ కాదు సార్ అన్నది లేదు. వెరీ వెరీ రేర్. కొంతమందికి కోబాల్ట్ క్రోమ్ ఎలర్జీ ఉంటుంది 1,00,000 మందిలో ఒకళ్ళకి. కొంతమందికి ఇక్కడ నికెల్ ఎలర్జీ అని మీరు గొలుసులు వేసుకుంటే, వాచ్లు పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది. అలా కొంతమందికి కోబాల్ట్ క్రోమ్ ఎలర్జీ ఉంటే 1,00,000 మందిలో ఒకళ్ళకి, వాళ్ళకి జాయింట్ లోపల వేసినప్పుడు రిపీటెడ్గా స్వెల్లింగ్ రావటం, వాపులు రావటం జరుగుతుంది. బట్ చాలా చాలా రేర్. కాబట్టి ఇంప్లాంట్ రిజెక్షన్ అన్న మాట సైంటిఫిక్గా కరెక్ట్ కాదు, అలాంటిది లేదు. ఓకే. మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఇన్ఫెక్షన్ భయం అనేది ఏ సర్జరీ తర్వాత అయినా వెరీ కామన్. సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా పోస్ట్ సర్జికల్ ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది అంత ప్రాక్టికల్ పాయింట్ కాదు అది. అంటే ఇలా తీసుకుంటే రాదు, ఇలా తీసుకోకపోతే వస్తుంది అనేది లేదు. ఇన్ఫెక్షన్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే రకరకాల కారణాల వల్ల, కొన్ని పేషెంట్ కారణాలు, కొన్ని డాక్టర్ కారణాలు, కొన్ని జాయింట్ కారణాలు. పేషెంట్ కారణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇందాక అనుకున్నట్టు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్ ఉన్నా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఛాన్సులు ఎక్కువ అవుతాయి. తర్వాత రెండోది ఆపరేషన్ థియేటర్స్ స్టెరిలిటీ కరెక్ట్గా లేకపోయినా. అందుకని ఇందా చెప్పాను మీకు, జాయింట్ రిప్లేస్మెంట్స్ బాగా ఎక్కువ నెంబర్లు చేస్తున్న హాస్పిటల్లోనే చేయించుకుంటే మంచిదని. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఒక 20 పాయింట్స్. ఆ 20 పాయింట్స్ బాగా పాటిస్తే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లు సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా, ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా, డాక్టర్ స్టెరిలైజేషన్ టెక్నిక్ సరిగ్గా పాటించకపోయినా ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ థియేటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత గోంగూర తింటే చీమ పడుతుంది, తర్వాత పప్పు తింటే చీమ పడుతుంది. ఇవన్నీ కూడా పాతకాలము ఏమంటుందని మిత్స్, పాతకాలపు అపోహలు. భోజనానికి చీమికి సంబంధం లేదు. నెంబర్ 2, అట్లని చెప్పి అన్హైజీనిక్గా ఉండి అసలు కంప్లీట్గా డర్టీగా ఉండి చేసుకుంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. బట్ జనరల్గా మనం ఉన్న హైజీను మనం రోజు క్లీన్గా ఉండి పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్కి వాటికి కనెక్షన్ లేదు. ఒక్కొక్కసారి టూత్లో, పళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ సరిగ్గా కంట్రోల్ కాకపోతే అది వస్తుంది. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్, అంటే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరిన్ మంటగా ఉండి యూరిన్లో ఇది వచ్చి ఉంటే ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మోకాళ్ళ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ రకమైన ఒక 2-3 రేర్ విషయాలు తప్ప ఆపరేషన్ అయిన తర్వాత మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకునే విధానాలు తక్కువ. జనరల్గా క్లీన్గా ఉండటం, ఊండుని క్లీన్గా పెట్టుకోవటం, ఆ 2 చేస్తే చాలు. ఎస్, మోకాల్ మార్పిడి శస్త్రచికిత్స కోసం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, వన్స్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత అంటే పేషెంట్ ఎన్ని రోజులకి సాధారణంగా నడవగలరు? ఆపరేషన్ అయిన తర్వాత అగైన్ చాలా అపోహలు ఉన్నాయి. 3 నెలలు పడుకోవాలంట కదా అంటారు. మోకాళ్ళ రిప్లేస్మెంట్ అయిన తర్వాత 3 నెలలు కానీ పేషెంట్ పడుకొని ఉంటే దాని అర్థం ఆపరేషన్ థియేటర్లో ఏదో కాంప్లికేషన్ జరిగినట్టు లెక్క. సో ఏ డాక్టరు పేషెంట్ని 3 నెలలు పడుకోమని అడగరు ఆపరేషన్ అయిన తర్వాత. యాక్చువల్గా మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత 2వ రోజు నడిపిస్తాం. అలా నడిస్తేనే లోపల రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఉండవు, తర్వాత జాయింట్ బాగుంటుంది. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఒక కామన్ కాంప్లికేషన్ మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత. ఆ కాంప్లికేషన్ ఏంటంటే రక్తం గడ్డ కడుతుంది, రక్తంలో గడ్డలు కడతాయి. అది 2వ రోజు నుంచి నడిపిస్తే ఆ గడ్డలు తగ్గుతాయి. కాబట్టి 2వ రోజు నుంచి నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. జనరల్గా మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత 2వ రోజు నడుస్తారు. బాత్రూమ్కి 2వ రోజే వెళ్తారు. నేను చాలా మందికి బెడ్ ప్యాన్ సిండ్రోమ్ అంటాం. చాలా మందికి పాపం వయసున్న అత్తలకి, అమ్మలకి, కూతుళ్ళతోటి, కోడళ్ళతోటి బెడ్ ప్యాన్ పెట్టించుకోవటం చాలా హేయమైన చర్య. వాళ్ళకి ఇష్టం ఉండదు, అంతే కదా, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బెడ్ ప్యాన్ కూడా అక్కర్లేదు మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత. మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత 2వ రోజే
మీ అంతటి మీరే వాకర్తో బాత్రూమ్కి వెళ్ళొచ్చు. కాకపోతే దీంట్లో గ్రేడ్స్ ఉన్నాయి. కొంతమంది 15 రోజుల్లో హాయిగా ఉంటారు, కొంతమందికి ఒక్కోసారి 15 నెలలు పడుతుంది. అది మనిషిలో బాడీలో ఉన్న ఫ్యాట్ దీన్ని బట్టి, లెగమెంట్స్ టైట్ అయిన దాన్ని బట్టి. జనరల్గా పేషెంట్లు 3 నెలల పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంటే మజిల్స్ ఇబ్బందులు. జనరల్గా మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత పుండు మానిపోవడం 15 రోజుల్లో మానుతుంది, బెండింగ్ 90-100 degrees దాకా వస్తుంది. కానీ మోకాళ్ళు మజిల్స్, ఈ తొడ మజిల్స్, కాఫ్ మజిల్స్ టైట్గా ఉండటం, మోకాలంతా పట్టేసినట్టుంది సార్, రాయిలాగా ఉంది సార్ అని అడుగుతుంటారు. అవి చాలా కామన్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళు 90% మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజల్, అంటే పీరియడ్స్ ఆగిపోయి ముట్లు ఆగిపోయిన ఆడవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండకపోవటం వల్ల మజిల్స్ అన్ని చాలా పల్చగా, చాలా బలహీనంగా ఉంటాయి. సో దాంతో ఈ మజిల్స్, ఇప్పుడు ఏ జాయింట్ అయినా బాగా పనిచేయాలంటే చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఇంపార్టెంట్. నేను కరెక్ట్గా అందరికీ అర్థమయ్యేటి ఏం చెప్తానంటే, మోకాలు అర్జునుడైతే తొడ కృష్ణుడు. కృష్ణుడు సరిగ్గా ఉంటే అర్జునుడు పనిచేస్తాడు, లేకపోతే పనిచేయడు. సో చాలామంది లేడీస్కి, ఇండియన్ లేడీస్కి ఈ మజిల్స్, తొడ మజిల్స్ అవి చాలా బలహీనంగా ఉంటాయి. కాల్షియం తక్కువ ఉంటుంది, వైటమిన్ డి తక్కువ ఉంటుంది, దాన్ని శార్కోపీనియా అంటారు యాక్చువల్గా. అలాంటి కండిషన్ మనం ఇంక్రీజ్ చేయాలంటే ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి. కాబట్టి మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత దైనందిన కార్యక్రమాలు 2 రోజుల నుంచి చేసుకోవచ్చు. బట్ బయటికి వెళ్ళి 4 ఫ్రెండ్స్ తోటి ఒక సినిమాకి, ఒక గుడికి వెళ్ళాలంటే కనీసం 1-2 నెలలు పడుతుంది. అది కూడా మిమ్మల్ని ఆధారపడి ఉంటుంది. అంటే మీరు యాక్టివ్గా ఉండి బాగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి బాగా ఫ్రీగా పెట్టుకుంటే 2 నెలల్లో నార్మల్ అయిపోతారు. అమ్మో అయ్యో నాకేదో అయిపోయింది, నేను నడవలేను, నా జాయింట్ ఫెయిల్ అయిపోయింది అని కొంతమంది నెగిటివ్ థాట్స్తో ఉంటారు. వాళ్ళకి టైం పడుతుంది. తర్వాత కొంతమంది లేడీస్కి, మగాళ్ళకి బిగ్ థైస్, అంటే కాళ్ళు బాగా లావుగా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఫైబ్రోసిస్ టిష్యూ ఫామ్ అవుతుంది. మామూలుగా దేవుడు మనకిచ్చిన టిష్యూ సిల్క్ క్లాత్ లాగా ఉంటుంది. ఒక్కసారి మేము కత్తి పెట్టిన తర్వాత అది గోతం పట్టలాగా మారిపోద్ది. నార్మల్ రియాక్షన్ అది, దాన్ని ఫైబ్రోసిస్ అంటారు. ఈ గోతం పట్ట మళ్ళీ సిల్క్ క్లాత్ కావడానికి కొన్ని నెలలు పడుతుంది. అది స్కార్ మెచ్యురేషను, ఫైబ్రోసిస్ మెచ్యురేషన్ అంటారు. అవన్నీ కూడా మెచ్యూర్ అయ్యి మళ్ళీ జాయింట్ లూజ్ కావడానికి టైం పడుతుంది. ఈ లోపల పేషెంట్ సహకరించి బాగా యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేసి పాజిటివ్ ఫ్రేమ్ తోటి బాగుంది నాకు అని అనుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్గా కొంతమంది ఆపరేషన్ అవగానే ఇదేదో పాడైపోయింది, వాపులు వచ్చినాయి, పక్కింటి వాళ్ళకి బాగుంది, నాకు బాగోలేదు, ఇట్లా కంపేర్ చేసుకొని ఒక షెల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా లేట్ అవుతుంది. సో రికవరీ అన్నది మల్టీ ఫ్యాక్టోరియల్. డాక్టరు, పేషెంట్ ఇద్దరికి అవగాహన ఉండాలి. ఆ పేషెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. నేను అందుకనే పేషెంట్కి ఎప్పుడు ఏం చెప్తానంటే, అమ్మ నా ఆపరేషన్ ₹10, నీ ఫిజియోథెరపీ ₹10, అప్పుడే రూపాయి అవుతుంది. నువ్వు ₹10 ఇవ్వకపోతే నీ ₹10తోనే ఉంటావు, నేను ఇచ్చే ₹10 సరిపోదు. అది పాయింట్. కాబట్టి పేషెంట్ యాక్టివ్గా ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 9 months దాకా కొంతమందికి నొప్పులు అయ్యి ఉంటాయి. ఒక 1 year తర్వాత జనరల్గా బాగుంటారు అందరు. కొంతమంది మొదట్లో ఆపరేషన్ అయిన మొదటి 1-2 నెలలు నన్ను తిడతారు కూడా, సచ్చినోడాన్ని కూడా తిట్టారు నన్ను డాక్టర్, ఎందుకంటే ఆ నొప్పులు భరించలేక. బట్ గ్రాడ్యువల్గా బాగుంటాయి. సో అది సంగతి. కాలర్తో మాట్లాడతాం డాక్టర్ గారు. హలో హలో అరుణ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు ఫ్రమ్ నిజామాబాద్. చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పు. మా అత్తమ్మకు వయసు 60 ఎంత మధ్యలో ఉంటాయి. వయసు ఎంతమ్మా? 4 kg సార్. మొత్తం లోపల జరిగిపోయింది. గవర్నమెంట్ ఆపరేషన్ చేయాలి, మంచి పని చేయవాలి. మరి మీ హాస్పిటల్లో చేస్తారా హైదరాబాద్? మధ్యలో కట్ అవుతుందమ్మా, బట్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. మీ అత్తమ్మ గారికి 60 ఏళ్ళు దాటిని మొత్తం గుజ్జంతా అరిగిపోయింది, కరెక్టేనా? అరుణ గారు. అరుణ చెప్పండి సార్. నేను చెప్పింది కరెక్టేనా? మీ అత్తగారికి 60 ఏళ్ళు దాటినాయి, కరెక్టేనా? అవును సార్. గుజ్జంతా అరిగిపోయిందని చెప్పారు. అవును. తప్పకుండా ఆపరేషన్ చేయొచ్చమ్మా. యా హలో అరుణ గారు. అమ్మా వినపడుతుందా? ఎస్, థ్యాంక్ యూ అరుణ గారు. డాక్టర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఒకసారి వినండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? సర్జరీ తర్వాత ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అసలు? పల్మనరీ ఎంబాలిజం అంటే మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత బహుశా 10,000 మందిలో
ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్. అది చాలా డేంజరస్ కాంప్లికేషను, కానీ వెరీ వెరీ రేర్, వెరీ వెరీ రేర్. ఒక్కోసారి పల్మనరీ ఎంబాలిజం అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టి థ్రాంబోసిస్ అంటారు. అవి పైకి ప్రయాణం చేసి లంగ్స్లోకి వెళ్ళి అడ్డం పడతాయి. సో దాంతో సీరియస్ కాంప్లికేషన్ వచ్చి ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా రావచ్చు. కానీ పల్మనరీ ఎంబాలిజం అనేది చాలా చాలా రేర్. చెప్పినా కదా, 10,000 మంది 20,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. జనరల్గా ఆపరేషన్ అయిన తర్వాత నడవటం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి మందులు వాడటం వల్ల ఈ కాంప్లికేషన్ రాదు. ఓకే. అండ్ సర్జరీ తర్వాత పేషెంట్స్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నడవటంలో, వంగటంలో, లేదంటే అంటే కూర్చోవటంలో కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? జనరల్గా మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. ఇక అసలు ఈ పని చేయకూడదు అన్నది లేదు. ఒక్క ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం తప్ప. కొంతమంది ఇండియన్ టాయిలెట్లో కూడా కూర్చుంటారు మొహాటం లేకుండా. కానీ జనరల్గా ఏంటంటే ఇండియన్ టాయిలెట్లో ఆ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఆ ఇంప్లాంట్ బోన్ ఇంటర్ఫేస్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి తొందరగా లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్ట్రెయిన్ వద్దని చెబుతాం. కానీ కొంతమంది కూర్చుంటారు కూడా. రెండో పాయింట్, జాగింగు, రన్నింగు, మ్యారథాన్స్ అట్లాంటి పరిగెత్తే యాక్టివిటీస్ జనరల్గా ఎంకరేజ్ చేయం. అది కూడా ఎందుకంటే మల్టిపుల్ స్ట్రెస్ పడుతుంది. జనరల్గా మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత స్పోర్ట్స్, టెన్నిస్, బ్యాడ్మింటను, షటిల్, అట్లాంటివన్నీ, గాల్ఫ్ అన్నీ ఆడుకోవచ్చు. మామూలుగా మన లేడీస్ అన్ని పనులు చేసుకోవచ్చు. గుడికి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, పేరెంటాల్కి వెళ్ళొచ్చు. అండ్ హై ఫ్లెక్స్ నీసు, తర్వాత బాగా మడత వస్తే కింద కూడా కూర్చోవచ్చు. అప్పుడప్పుడు బాష్పట్లు వేసుకొని క్రాస్ లెగ్గడ్, చక్కల మొక్కలు అంటాం కదా, అలా కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మాకు దేవుడు పూజ చేసుకోవడానికి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే కూర్చోవచ్చు అని. ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూర్చోవచ్చు. రోజు కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ దాని మీద లోడ్ పడి తొందరగా పాడైపోతాయి. కాబట్టి మోకాళ్ళని జాగ్రత్తగా ప్రేమగా చూసుకునే పద్ధతి ఏంటంటే శుభ్రంగా కుర్చీలో, ఎత్తు కుర్చీలో కూర్చోవడం, ఎప్పుడన్నా అవసరం వస్తే పండగప్పుడు కింద కూర్చోవడం. సో అన్ని పనులు చేసుకోవచ్చు. మెట్లు ఎక్కచ్చు, చాలామంది మెట్లు ఎక్కచ్చు సార్ అని అడుగుతారు. బ్రహ్మాండంగా ఎక్కచ్చు, మెట్లు ఎక్కచ్చు, దిగచ్చు, హాలిడేకి వెళ్ళచ్చు, చేతైనంత వరకు నడవచ్చు. ఇంతే నడవాలని రూలే లేదు, ఎంతైనా చేయొచ్చు. బట్ ఆ నడకకి వాటికి కావాల్సింది, పేషెంట్కి కావాల్సింది తొడ మజిల్ దారుఢ్యం, థై మజిల్ అంటే క్వాడ్రిసెప్స్ అంటాం, దాని స్ట్రెంగ్త్ కావాలి. అది ఇందాక మనం అర్జునుడు కృష్ణుడు అనుకున్నాం. అర్జునుడు కొత్తోడు వచ్చినా కృష్ణుడు బాగుండాలి, దానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి రోజు 1 అరగంట ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది పేషెంట్ సార్ ఎన్నాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలని అడుగుతారు. నేను వాళ్ళకి సింపుల్గా ఏం చెప్తానంటే, ఎన్నాళ్ళు అక్కర్లేదమ్మా, భోంచేసిన నాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి చాలంటారు. అంటే దాని అర్థం రోజు చేయమని. రైట్. అంటే సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది? ఎస్పెషల్లీ అంటే అన్ని మిగతా సర్జరీ కంటే ఇది కొంచెం డిఫరెంట్ కాబట్టి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం ఈ సర్జరీకి పనికొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ తర్వాత చాలా మంది మేము పప్పు తినట్లేదండి, గోంగూర తినట్లేదండి, చీమ పడుతుంది అంటారు. అది తప్పులు. భోజనానికి చీమికి ఇంతవరకు సంబంధం లేదు. కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత మీకు నచ్చిన అన్ని తినొచ్చు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వాడ్రిసెప్స్ మజిల్కి, ఎస్పెషలీ ఉమెన్కి, ఆ మజిల్లో పనికిరాని ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, పనికొచ్చే ప్రోటీన్ తక్కువ ఉంటుంది. ఆ ప్రోటీన్ పెంచే పదార్థాలు తినాలి మనం, ఎస్పెషల్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో. ప్రోటీన్ పెంచే పదార్థాలు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బాయిల్డ్ ఎగ్ వైట్స్, కోడిగుడ్డు ఉడకబెట్టి ఎల్లో తీసేసి వైట్ తినొచ్చు. ఎల్లోతో కొలెస్ట్రాల్ వస్తుందని కొంతమంది భయపడతారు. అది కాబట్టి ఎల్లో తీసేసి వైట్ తినొచ్చు. ఎగ్ వైట్ అన్నది మజిల్ స్ట్రెంగ్త్ బాగా పనికొస్తుంది. అట్లానే తర్వాత కొన్ని టానిక్స్ ఉన్నాయి. అట్లానే కొన్ని ఇప్పుడు థ్రెప్టిన్ బిస్కెట్స్ ఉన్నాయి. థ్రెప్టిన్ బిస్కెట్స్ ప్రోటీన్ బిస్కెట్స్. అవి రోజు ఒక 3-4 బిస్కెట్స్ తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది. సో అట్లానే కొన్ని పాలలో కలుపుకొని తాగే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ఆ ప్రోటీన్ పౌడర్ కూడా పాలలో కలుపుకొని తాగితే బాగుంటుంది. జనరల్గా ఫుడ్ ఐటమ్స్ వస్తే చీజ్ ఐటమ్స్ ఆర్ మిల్క్ ఐటమ్స్ కావాలి, కాల్షియం, వైటమిన్ డి. తర్వాత నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, నేను ఎప్పుడు చెప్తాను, మటన్ కైమా, తర్వాత ఫిష్, ఇవి ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎట్లా వస్తుందంటే పన్నీరు, తర్వాత చీజు, టోఫు, తర్వాత వాల్నట్స్, తర్వాత రోజుకి 2-3 జీడిపప్పులు, నట్స్ తింటే వాటి వల్ల ప్రోటీన్ వస్తుంది. తర్వాత కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇవి. కొంతమందికి ఏంటంటే పాలు తాగితే లావు ఎక్కిపోతాం అని అట్లా ఒక రకమైన అపోహ ఉంది. బట్ ఆపరేషన్ అయిన తర్వాత డెఫినెట్గా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మజిల్స్కి, బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తాయి.
ఓకే. అండ్ చాలా మంది ఇప్పుడు ఆపరేషన్కి భయపడి ఇంజెక్షన్స్తో బెటర్ అనిపించి అంటే టీవీలో కానీ రేడియోలో కానీ ఇలా అడ్వర్టైజ్మెంట్లు చూసి వాటి వైపే వెళ్తున్నారు డాక్టర్ గారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా అనెథికల్, అసలు చేయకూడని పని ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడటం సహజం. అలా భయపడి ఇంజక్షన్ ఏదో చేసుకుందామని వెళ్తే ప్రతి పేషెంట్కి ఇంజక్షన్లు చేసి లక్షల రూపాయలు నిజంగా దోపిడీ చేసుకుంటున్నారు డాక్టర్లు కొంతమంది. అది నేను సిగ్గుపడుతున్నాను వీళ్ళు మా డాక్టర్లని చెప్పడానికి. నా దగ్గరికి రోజు పేషెంట్లు వస్తారు, సార్ పలానా. ఇప్పుడు దాంట్లో సినిమా యాక్టర్లు కూడా ఎండార్స్ చేస్తున్నారు. సినిమా యాక్టర్లకి ఏం తెలుసు? ఇప్పుడు సుహాసిని గారు కూడా ఎండార్స్మెంట్ చేస్తుంది ఒక పెయిన్ క్లినిక్. ఇవన్నీ కూడా బోగస్. బోగస్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. మొదటి 2 స్టేజ్ల్లో ఏమాత్రం అన్న పనిచేస్తే అది కూడా వెరీ టెంపరీ. బట్ 4వ స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఈ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటారు దీన్ని. చూసారా, ఎముక రాసుకుంటుంది. ఇలాంటి బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్లో కూడా పెయిన్ క్లినిక్లో ఇంజక్షన్లు చేయడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్, అనెథికల్, అన్ప్రొఫెషనల్ అండ్ మనుషుల్ని దోచుకోవడానికి ఇది ఒక దోపిడీ. ఇలాంటి ఇప్పుడు ఈ పేషెంట్లు ఆపరేషన్ భయపడి పెయిన్ క్లినిక్ వెళ్ళడంలో తప్పులేదు, ఎందుకంటే ఆపరేషన్ లేకుండా ఏదైనా ట్రై చేస్తారు. బట్ ది పెయిన్ క్లినిక్ డాక్టరు ఈ ఎక్స్రే చూడగానే, అమ్మ నీకు నేను ఇచ్చే మందు పనిచేయదు, నీవు ఆ చేతైతే ఆపరేషన్ చేయించుకో, లేకపోతే ఇంటికి వెళ్ళి రామాయణమో భారతం చదువుకో అని చెప్పాలి. అట్లా కాకుండా దీనికి కూడా మళ్ళీ నేను స్టెమ్ సెల్స్ ఇస్తాను, పిఆర్పీలు ఇస్తాను, 3 ట్రీట్మెంట్లు ఇస్తాను అని చెప్పి 2 లక్షల రూపాయల పైన డబ్బులు కొట్టేస్తున్నారు. ఇది మటుకు దారుణం, దోపిడీ. ఇది ప్రతి డాక్టరు ఖండించాల్సిన విషయం. యాక్చువల్గా ఇది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాకా కూడా తీసుకెళ్లి ఈ డాక్టర్లు ఇచ్చేయాలని చూస్తాం. ఈ డాక్టర్లు ఎలా తయారయ్యారంటే కొంతమంది పక్కన బౌన్సర్లు పెట్టుకుని మరీ ట్రీట్మెంట్ ఇస్తారు. పేషెంట్లు కొడతారు, తిడతారు భయం అనమాట. సో ఇది మటుకు క్యారెంట్గా ఇలాంటి బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్కి ఇంజక్షన్లు ఇవ్వడం అనేది చాలా చాలా తప్పు. హైదరాబాద్లో కొన్ని 100 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఒకళ్ళో ఇద్దరో సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాంటి జాయింట్కి ఆపరేషన్ చేయించుకొని పంపిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ నేను చేస్తానని ప్రతిదానికి చెప్పను. ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటి ఇంజక్షన్లు చేయకూడదు. పేషెంట్లు అడగడంలో తప్పలేదు. బట్ డాక్టర్గా నీ ధర్మం ఏంటి? కరెక్ట్ ట్రీట్మెంట్ చెప్పాలి. దీనికి కూడా నేను ఇంజక్షన్లు చేస్తాను పనికి వస్తాయంటే తప్పు. ఫస్ట్ 2 స్టేజెస్ అంటావా? ఎస్, కొంతవరకు ఎవిడెన్స్ ఉంది, అది కూడా నీకు చేత చేసుకో. అది కూడా నా ఉద్దేశంలో ఎవిడెన్స్ నా దగ్గర అయితే లేదు, నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను. సో నాకు చెప్పే పని ఏంటంటే పేషెంట్లకి ఇంజక్షన్లు వద్దు, చేసుకుంటే ఆపరేషన్, అది ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయండి. ఇందాక చెప్పినట్టు 2 స్టేట్మెంట్లు. మందులు, ఫిజియోథెరపీ, ఆపరేషన్, ఈ 2కి మధ్యలో ఇంకేం లేవు, పనికొచ్చే ఏమి లేవు. అంటే ఇంత చెప్పినా కూడా కొంతమంది ఇన్ కేస్ అవగాహన లేకపోవడం లేకపోతే తెలియకపోవడం మళ్ళీ అదే ఇంజెక్షన్స్ వైపు వెళ్తే వాటి ప్రభావం ఎలా ఉంటుంది డాక్టర్? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇంజక్షన్ల వల్ల డబ్బులు నష్టం కాదు, ఒక్కోసారి మోకాళ్ళ నష్టం. నా దగ్గరికి ఇప్పుడు కనీసం లాస్ట్ 1 yearలో కనీసం 10 మంది పేషెంట్లు వచ్చారు. ఏమని? ఈ ఇంజక్షన్లతో వల్ల చీమట్టి పాప వాళ్ళకి ఆపరేషన్ కూడా పనికి రాకుండా పోయారు. ఇప్పుడు ఇంజక్షన్ వల్ల, ఇంజక్షన్ అన్నది తేలిక విషయం కాదు. అది ఎనీ జాయింట్లో ఇంజక్షన్ ఆల్వేస్ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఇంజక్షన్ పోయింది, వాళ్ళ జాయింట్ పోయింది, ఇంకా జీవితాంతం వాళ్ళు బాధపడాల్సిందే. కాబట్టి ఇంజక్షన్లు అంత లైట్గా తీసుకోవద్దు. ఇంజక్షన్లు మటుకు వద్దు. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చొని మందులు వేసుకోండి. అది నా సలహా. కాలర్తో మాట్లాడతాం డాక్టర్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి డాక్టర్ శివరాం ప్రసాద్, విజయవాడ. చెప్పండి ప్రసాద్. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి సార్. ఇది నాకు కాలు, లెఫ్ట్ సైడ్ కాలు ఫ్రాక్చర్ అయింది సార్. సార్ చెప్పండి సార్. ఇది పైనుంచి పడిపోతే కింద పాదంలో అడుగున్న పైబో నుంచి కింద దగ్గర కింద పాదంలో ఎరిగింది సార్. ఇది ఆపరేషన్ చేశారు, బోల్ట్లు వేశారు. ఇది ఇంకా పెయిన్ వస్తుంది సార్. మళ్ళీ మనం చూయించుకుంటే లైట్ గా బోన్ అరిగింది అన్నారు సార్. ఎక్కడ? యాంకిల్ జాయింట్ లోనా, మడమలోనా, ఎక్కడ? పైన కాలు బోన్ వస్తుంది కదా సార్. కాలుకి బోన్ అంటే మోకాలు కింద, మోకాలు పైన? మోకాలు కింద సార్, పాదం దగ్గర, పాదం పైన. మోకాలికి పాదానికి మధ్యలో ఉన్న బోనా? అవును సార్, అవును సార్. అంటే టిబియా, కాలు బోన్ అది. అది కింద అడుగున అడిగింది సార్. దానికి బోల్ట్లు వేసారు, స్క్రూలు వేసారు సార్ 2. ఓకే. అది మొన్న నొప్పి వస్తున్న వెళ్తే పై బోన్ అరిగింది, మళ్ళీ చేయాల్సి వస్తే ఆపరేషన్ అన్నారు సార్. మరి అదైతే అయి ఉండొచ్చు అమ్మా, బహుశా మరి అది అతక్కుపోయి ఉండొచ్చు, లేకపోతే జాయింట్ కూడా దెబ్బతిని ఉండొచ్చు.
ఒకసారి మళ్ళీ చూయించుకో, డెఫినెట్గా ఆపరేషన్ అంటే చేయించుకో. ఎందుకంటే నీ వయసు ఎంత? నాకు 39 సార్. మరి 39 అంటే నువ్వు ఇంకా చాలా కుర్రాడివి. మళ్ళీ కరెక్ట్గా చేయించుకో, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆపరేషన్ అంటే భయపడకుండా చేయించుకో. సార్ అది మీ దగ్గరికి రావడానికి నా దగ్గర రావడానికి ఏముంది, హైదరాబాద్ వచ్చి నన్ను కలువు, నేను చూసి చెప్తాను. చూస్తూనే ఉంటాను సార్ మీ అన్ని. నేను ఓకేమ్మా, తప్పకుండా హైదరాబాద్ వచ్చి కలువు, నన్ను నేను చూసి చెప్తాను నీకు. సార్ ఓకే సార్. ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు. ఎస్ సార్ డాక్టర్ గారు, అదేవిధంగా ఈ స్టమక్ ఏక్ కానీ హెడ్ ఏక్ కానీ ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు, తెలిసినవి అంటే నోటెడ్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా వాడతారు. అవి బోన్స్ మీద ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మోకాళ్ళ నొప్పులకు కూడా ఇంకొక మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని కొంతమంది నెలల తరబడి నొప్పి బిళ్ళలు వేసుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నొప్పి బిళ్ళల వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లివర్ దెబ్బతినొచ్చు, కిడ్నీ దెబ్బతినొచ్చు. ఇప్పుడు మా దగ్గరకు వస్తే 3 నెలల పాటు నేను మందులు ఇస్తాను. బట్ 3 నెలలు పెయిన్ కిల్లర్స్ కాదు. అవి పెయిన్ కిల్లర్స్ ఒక వారం రోజులు వేసుకొని తర్వాత ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు వేసుకోవచ్చు. 3 నెలలు సంవత్సరాల తరబడి వేసుకునే టాబ్లెట్స్ ఏంటంటే కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. అది ఇందాక మనం అనుకున్నట్టు లోపల అరిగిపోతున్న గుజ్జుని కొంతవరకు స్టెబిలైజ్ చేసి ఆ వాపులు తగ్గించే టాబ్లెట్లు కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. అవి గ్లూకోజమైన్ టాబ్లెట్స్. అవి ఎన్నాళ్ళైనా వేసుకోవచ్చు. అలాగే వైటమిన్స్, వాటికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అట్లానే కాల్షియం కూడా కంపల్సరీగా వేసుకోవాలి. కొంతమందికి వాళ్ళ నొప్పుల్ని బట్టి, వాళ్ళ బ్లడ్ కెమిస్ట్రీని బట్టి వైటమిన్ డి కూడా ఇస్తుంటాం. కొంతమందికి వైటమిన్ ఈ కూడా ఇస్తాం. ఎందుకంటే పిక్కల నొప్పులని స్పాజమ్స్తో వస్తారు కొంతమందికి, వాళ్ళకి వైటమిన్ ఈ పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి టాబ్లెట్స్ తప్ప పెయిన్ కిల్లర్స్ పిప్పర్మెంట్ లాగా రోజు, కొంతమంది బ్రూఫెన్ టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఒకప్పుడు నైస్ టాబ్లెట్స్ అని ఉండే, ఆ టాబ్లెట్స్ వేసుకొని చాలామంది లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు. మీరు అడిగిన మంచి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ప్రేక్షకులందరికీ నేను చెప్పేది, ప్రతిరోజు పెప్పర్మెంట్లు తిన్నట్టు మా నొప్పి బిళ్ళలు వేసుకోవద్దు. నొప్పి బిళ్ళల కంటే కూడా ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయి, జాగ్రత్తలు ఉపయోగపడతాయి. జాగ్రత్తలు ఏంటి? కింద కూర్చోవద్దు, ఇండియన్ టాయిలెట్స్ వాడద్దు, మెట్లు బాగా తగ్గించాలి. ఈ విషయంలో ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది మెట్లు ఎక్కి దిగటం మంచి ఆరోగ్యం, మంచి ఎక్సర్సైజ్, మంచి వ్యాయామం అనుకుంటారు. నో డౌట్ మెట్లు ఎక్కి దిగటం అన్నది గుండెకి, లంగ్స్కి మంచిదే, కానీ మోకాళ్ళకి వెరీ బ్యాడ్. ఎందుకంటే మెట్లు ఎక్కి దిగిన, ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేచిన 4 రెట్లు బరువు మోకాళ్ళ నుంచి పోద్ది. ఇది ప్రూవెన్ బయోమెకానికల్ ఫ్యాక్ట్. దీనికి మనం డిబేట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మనం ప్రతిసారి మెట్లు ఎక్కి దిగినప్పుడు గుండె బాగా కొట్టుకుంటుంది, లంగ్స్ బాగుంటాయి, మోకాళ్ళు పాడైపోతాయి. కాబట్టి నేనేం చెప్తానంటే, వీలున్నంత వరకు మెట్లు తగ్గించండి, ఎక్సర్సైజ్ వేరే చేసుకోండి. ఇప్పుడు వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ చేసుకోవచ్చు. ట్రెడ్మిల్ చేస్తే మ్యాక్సిమం స్పీడు 6-7 కంటే పెట్టకూడదు. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అది కాలర్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు యుగంధర్ మేడం. యుగంధర్ చెప్పండి. యుగంధర్ ఫ్రమ్ అనంతపురం. సార్ చెప్పండి యుగంధర్. సార్ నమస్తే సార్. నమస్తే. మా మదర్ కు 70 years ఏజ్ సార్. బాగా అరుగుదల అయినాయి. మొక్కలు ఆమె ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలంటుంది. బై బెర్త్ సింగిల్ కిడ్నీ సార్. ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్ చేస్తాం. మన ఆపరేషన్ చేసేటప్పుడు కిడ్నీ డాక్టర్స్ కూడా చూస్తారు. సింగిల్ కిడ్నీ ఉన్నా, 2 కిడ్నీలు ఉన్నా ఆల్మోస్ట్ ఒక రకంగానే వస్తుంది రిజల్ట్. ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? హాస్పిటల్లో 3-4 days ఉంటే చాలు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక 15 రోజులు ఉండేట్లు వస్తే, హైదరాబాద్ లో బంధువులు ఉంటే హైదరాబాద్ లో 15 రోజులు ఉంటే అన్ని చూసి కుట్లు దించుకొని వెళ్ళిపోవచ్చు. బట్ మరికే బ్రహ్మాండం అయితే వచ్చి కలవండి. సింగిల్ కిడ్నీ ఉన్నా కూడా ఆపరేషన్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. రైట్. థ్యాంక్ యూ యుగంధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా క్లుప్తంగా, చాలా వివరంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ అండ్ చెప్పిన జాగ్రత్తలు కూడా పాటించండి. ముందుగానే మీరు జాగ్రత్త పడితే అంత రిస్క్ చేసే అవసరం ఉండదు. కాబట్టి సో భయపడద్దు దేనికైనా సరే. మనం హెల్దీగా ఉంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే, హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకుంటే అన్ని ఈజీనే అనమాట. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.